ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొట్రా గేట్ చౌరస్తా నందు వెహికల్ చెకింగ్ వెల్లండ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానమైన వ్యక్తి పారిపోతుండగా అతన్ని పట్టుకోగా అతని బైకు TH07HZ3212 అనే బైకు పారిపోవడానికి ప్రయత్నం చేయగా మా సిబ్బంది అతన్ని పట్టుకొని చెక్ చేయగా అతని దగ్గర కొంత బంగారం వస్తువులు గలవు. అటు బంగారం ఎక్కడదని అడిగితే అతను ఇది దొంగతనం చేసినని ఒప్పుకోలు చేస్తే అతన్ని పిఎస్కి తీసుకొచ్చి విచారించాగా పోయిన నెల నుండి మన వెల్లండ, కల్వకుర్తి, మిడ్జిల్, ఊరుకొండ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అందులో భాగంగా మొదటగా పెద్దాపూర్లోని ఒక ఇంట్లో 2.5 తులాలు, కుప్పగన్నులో 7.5 తులాలు మరియు కల్వకుర్తిలో లింగంపల్లిలో 1/2 తులము, తర్వాత మిడ్జిల్లో 4 తులాలు, తర్వాత ఊరుకొండలో 3.5 తులాలు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని చేసిన దొంగతనం అంతా బంగారం అంతా రీకవరీ చేసినాము. అతన్ని రిమాండ్కు పంపడం జరుగుతుంది. శివ, అల్లం శివ అని ఇతడు పాత నేరస్తుడు. ఇతడు ఇదివరకు పాత కేసులో జైలుకు పోయిండు 2 సార్లు. ఒకసారి రాచకొండ కమిషనరేట్ నుండి మంచాల పోలీస్ స్టేషన్ నుండి జైలుకు పోయిండు. హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అంబర్పేట పోలీస్ స్టేషన్ నుండి ఒకసారి జైలుకు పోయిండు. ఇతని పైన ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని ఎస్పీ గారి ఆదేశం మేరకు కోర్టుకు పంపడుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి మరియు ఎస్ఐ వెల్లండకి, సిఐ విష్ణువర్ధన్ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది.